చంద్రబాబు ఎట్లా చూస్తాడు తెలుసా? ప్రజలను వీళ్ళని ఎట్లా మోసం చేయాలి, వీళ్ళతో ఎట్లా ఓట్లు వేయించుకోవాలి, ఎట్లా నేను సీఎం కావాలని చూస్తాను. తప్పని కాను. దమ్ముంటే నా కొడకల్లారా ఎవడైనా సవాల్ రక్కగాండి ఇక్కడికి. మీరు ఆయనకు మీరు నిగరంగా పుట్టింటే ఎవడైనా సరే రాండి, ఒక్కొక్క సవాల్. మన పేదల కోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టే ఎవడో దుర్మార్గుడు ఈ రాయితో కొట్టింది, నాకు ఈపులో వచ్చి తలిగింది. ఖబర్దార్, నేనేం అలా అలా తప్పలు వచ్చిన లీడర్ కాదు. నేను పేదల కోసం ముట్టి పేదలు చదువుకోవాలని పెట్టినా. నిజంగా ఎవరికైనా చిత్తశుద్ధి ఉంటే రాజకీయ నాయకులకు సవాల్ చేయి. మీ పార్టీ ఇండియాలో చెప్పుకోదగ్గ బీసీ నాయుడు కిషన్ అన్న మీద పైన పడాల్సింది మా ఇద్దరికి భుజం ఈపు మీద పడింది. ఇది పిరికోలు చేసే పని. పిరికోలు ఇదే పని చేస్తారు. జగన్ అన్న కూడా సంపాలని చూశారు. ఈ రోజు బీసీ నాయకుని కూడా తల బగల కొట్టాలని కసితో ఇతను వచ్చి బీసీలందరికీ కూడా న్యాయం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ లో బీసీలంతా హ్యాపీగా ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం అనే కాడికి వాళ్ళు ఎవరో తట్టుకోలేక ఈ రోజు రాయటం ఇది ధర్మం కాదు. ఇది చూస్తున్నారు ప్రజలంతా కూడా. అంటే మీ బీసీలు మాట్లాడకూడదా? బీసీలు మాట్లాడితే ఇలా చేస్తారా? మీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే, మీకేమన్నా మొగతనం ఉంటే నేరుగా రాండిరా. ఎందుకురా ఈ గుంపులో దుక్కులాట? ఇదేనా మీరు చేసే? ఈ రోజు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తున్నావు సుధీర్. నేను లోకల్ గుండా మసూదురండి, నేను లోకల్ని. నువ్వు రాళ్ళు వేసేంత మాత్రం ఎవరు భయపడేవాళ్ళు లేరు. నువ్వు ఏం చేసినా నా కార్యకర్తలు కాదు, లీడర్ కాదు, ఎవరికి భయపడరు. సిఐ గారు ఆ పై నుంచి వచ్చింది సార్, ఒక్క చూడండి అటు సైడ్ నుంచి. సీరియస్ చూడండి సార్. ఆలోచించిన ప్రజలారా, వాళ్ళు ఏమన్నా పీఠం మీద కానీ వస్తే వాళ్ళ గన్ కల్చర్ వస్తుంది. వాళ్ళకేమైనా పీఠం మీద వస్తే ఆల్రెడీ ఎర్రసంద్రం స్మగ్లర్లో 10 మంది చనిపోయారు. ఇదే ఏరుపేరులో దాదాపు 17 మందిని పట్టున పెట్టుకున్న ఫ్యామిలీ అది. మీకు ఈరోజు చెప్తా ఉండా, అటువంటి నాయకులు మళ్ళీ కల్చర్ చూడు. 17 మంది చచ్చిపోయిన కృష్ణ మీద రాయిదాడి. కాబట్టి ఇటువంటి కల్చర్ ని ఇంకొకసారి మేము సహించాం. ఖబర్దారని చెప్తే